ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. డిఎస్పి భక్తి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు. మూడవ రాశి మిథున రాశి ఫలితములు. మృగశిర ఖ కి 3-4 పాదాలు. ఆరుద్ర కు ఘ జ్ఞ ఛ 4 పాదాలు. పునర్వసు కే కో హ 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశి ఫలితాలు ఈ సంవత్సరము మిథున రాశికి ఆదాయం 5, ఖర్చు కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి క్రోధినామ సంవత్సరము 2024-2025 ఫలితాంశములు. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకుందాం. రవి అనగా సూర్యుడు 15/5/2024 నుండి 16/7/2024 వరకు ద్వాదశం అనగా 12వ స్థానంలోను. జన్మం 17/9/2024 నుండి 17/10/2024 వరకు అర్ధాష్టమంలోను. 15/1/2025 నుండి 12/2/2025 వరకు అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నాడు. ఇక కుజుడు 13/7/2024 నుండి 19/10/2024 వరకు ద్వాదశం జన్మంలోను. మరి 9/2/2025 నుండి 28/3/2025 వరకు జన్మంలోను సంచారం జరుగుతూ ఉన్నాడు. ఇక గురుగ్రహం ఈ సంవత్సరం అంతా ద్వాదశంలోను. శని ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరము శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నారు మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైన గురుడు బలీయంగా ఉండుట వలనను శని రాహువులు కూడా బలంగా ఉండుట చేను ఉన్నత స్థితికి రాగలరు. యోగ ప్రభావం హెచ్చును. ధనాదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయము తథ్యము. నూతన గృహలాభములు, కట్టడాలు, గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, వాహన లాభము. మీ తెలివితేటల ప్రభావం చేత ఎంతటి వారినైనా లోబరుచుకొనుట కలుగును. గత సంవత్సరం కంటే విశేష యోగం లభిస్తున్నది. విశేష యోగం అనుభవిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని కలుగుతుంది. తోడు లేకుండా ఏ పని కలిసి రాదు. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా మీరు సాధిస్తారు. లోగడ చేసిన రుణబాధలు తొలగిపోతాయి. శని ప్రభావం వల్ల ఎంతటి కార్యాన్నైనా మీరు సాధించగలరు. చేయు కృషి వ్యవహారాదులలో మార్పులు, క్రమేపీ శరీర ఆరోగ్యం అంతరించుట, స్త్రీ జనమూలక సంతోషము, కుటుంబ సంరక్షణ, నూతన కార్య ప్రారంభములు, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగును. స్థిరాస్తిలో మార్పులు, భూగృహాదుల వలన తగిన ఆదాయం చేకూరును. అప్రయత్న ధనలాభములు, 2-3 విధములైన ఆదాయం మీకు కలుగును. సాంఘిక సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. సాంఘిక సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఈ సంవత్సరం చేసుకుంటారు. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలమని చెప్పవచ్చును. శ్రమకు తగ్గిన ఫలితం పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు వారికి కావలసిన చోట్లకు బదిలీలు జరిగి అధికారుల మన్నలను పొందుతారు. సౌఖ్యమైన జీవనము, ప్రమోషన్తో కూడిన బదిలీలు, అందరి మెప్పును పొందగలరు. నిరుద్యోగులకు ఈ సంవత్సరము మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మరి పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. ప్రైవేటు కంపెనీల వారికి పనిచేయు వారికి యజమాని యొక్క మన్ననలను పొంది జీతం బాగా పెరుగుతుంది. ఇది ఉద్యోగస్తులకు. ఇక రాజకీయ నాయకులకు శని ప్రభావం వల్ల, శని బలం వల్ల ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవైనా లభిస్తుంది. అధికారులతో మంచి సంబంధాలు, ఎన్నికలలో తప్పక విజయం సాధించగలుగుతారు. పార్టీలోని వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులను పొందగలరు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ధనము మంచినీళ్ల వలె ఖర్చవుతూ ఉంది. మీకు కళాకారులకు ఈ విధంగా ఉంటుంది. మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయమునకు లోటు ఉండదు, కానీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నూతనంగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. టీవీ సినిమా రంగములందు గాయని గాయకులు, నటీని నట వర్గము, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి. నూతన గృహ నిర్మాణం చేస్తారు. ఈ సంవత్సరము విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువులపై శ్రద్ధ కష్టపడిచే మంచి మార్కులను పొందుతారు. విదేశీ చదువులు లాభించును. విదేశీ ప్రయత్నాలు నెరవేరును. ఇంజనీరింగు, మెడికల్, మరి ఐసెట్, ఆసెట్, బీఈడి, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొంది మంచి భవిష్యత్తు చూడగలరు. క్రీడాకారులకు యోగకాలం అని చెప్పవచ్చును. ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు యోగకాలం అని చెప్పవచ్చును. అనేక విజయాలు, అవార్డులు లభించును. ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలం అనే చెప్పవచ్చును. వ్యాపారం చేసిన లాభాలు వచ్చును. ఆ విధముగా దిగుబడి బాగా పెరిగి మంచి వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసినా లాభాలు వస్తాయి. హోల్సేల్, రిటైల్ అన్ని విధాలుగా లాభించును. ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించగలరు. నూతన అవకాశాలు అధికం. జాయింట్ వ్యాపారములు విశేషంగా ఫలించును. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్న కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించి అన్ని విధాల లాభించును. ఇక చక్కని వృద్ధి పొందగలరు. వ్యాపారస్తులకు ఈ విధముగా ఉండే వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరం. 2 పంటలు విశేషంగా ఫలించును. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుదురు. కౌలుదారులకు విశేషంగా లాభాలు వస్తాయి. గతంలో చేసిన రుణాల నుండి విముక్తి పొందుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు, సంతాన సౌఖ్యము కలుగుతుంది. రొయ్యలు, చేపల చెరువుల చేయువారికి ఆశించినంత కంటే ఎక్కువ లాభాలు పొందగలరు. పౌల్ట్రీ ఫారం వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా విశేషంగా లాభిస్తుంది. ఇక ఈ సంవత్సరము స్త్రీలకు ఈ సంవత్సరంలో మహోన్నత కాలంగా చెప్పవచ్చును. మీ మాటకు ఎదురులేదు. ప్రతి ఒక్కరూ మీ మాటకు గౌరవిస్తారు. పెద్ద గ్రహాలు బలీయంగా ఉండటం వలన మీ పేరుతో గృహ నిర్మాణాలు, విలువైన వస్తువులు సమకూరుట, కుటుంబ సంతోషాలు, సంఘంలో ఉన్నత స్థితి, గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. అన్యోన్యతతో సుఖజీవనాన్ని గడుపుతారు. ఉద్యోగం చేయువారికి పదోన్నతులు లభించును. కోరుకున్న చోటుకి బదిలీలు జరుగును. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఫ్రీ డెలివరీ అవుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగకాలం అనే చెప్పవచ్చును. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క సామర్థ్యములు, తెలివితేటలకు తోడుగా గ్రహబలం తోడవటం చేత మీకు ఎదురు లేకుండా అన్ని విధాల విజయాన్ని లభించి సుఖపడదరు. ఇక ఒకవేళ వీరికి అనుకున్న కార్యాలు నెరవేరాలంటే శాంతులు చేయవలసిన శాంతులు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యలో మాసవారీగా అవంతరాల చేత ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక గురువార నియమాలు పాటించవలను. మీపై నరఘోష అధికంగా ఉండచే మీరు శివాలయ దర్శనం కానీ, గురువు గారి దర్శనం కానీ చేసుకొని ఆదిత్యాది నవగ్రహాల్లో గురు జపం చేసుకోవటం వలన మీకు అన్ని విధాల శుభాలు కలుగుతాయి. మీ ఊరిలో కానీ మీ ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించి అక్కడ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకోవటం వలన పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకన్ని శుభ ఫలితాలనే పొందుతారు. ఓం శ్రీమాత్రే నమః. మన డిఎస్పి భక్తి ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ను ఆల్లో పెట్టుకోవటం వలన మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాన్ని వీక్షించగలరు.